ఉన్నది. అంటే ఎవరికి ఒత్తిడికి తలొగ్గకుండా, పాలక ప్రతిపక్ష ధనానికి తలొగ్గకుండా న్యాయం వైపు నిలబడతారు అనడంలో న్యాయవ్యవస్థకు ఎంత గౌరవం ఉన్నదో అందులో చంద్రచూడ్ గారి కుటుంబానికి, చంద్రచూడ్ గారికి అంత పేరు దేశంలో ఉన్నదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలోనే ఎస్సీ వర్గీకరణ రైటు, దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, దళితులందరూ ఒకే సమూహానికి సంబంధించిందని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు, దళితుల మధ్యలో కూడా సాంఘిక అసమానతలు ఉన్నాయి, దళితులు వేరువేరు కులాలుగానే ఉన్నారు అని చెప్పి అందరికీ న్యాయం జరగాలని చెప్పి గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో తీర్పు చేసింది. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణను మాదిగలు కోరుకుంటుండ్రు, వర్గీకరణను మాలలు కొంతమంది వ్యతిరేకిస్తుండ్రు. కానీ మరి మీడియా సపోర్ట్ ఎటున్నది? సమాజ మద్దతు ఎవరికి ఉన్నది? పోరాటం ఎవరు ఈ రోడ్డు మీద 30 ఏళ్ళు రాజు లేకుండా చేశారు? న్యాయ వ్యవస్థ మద్దతు ఎవరికి ఉన్నది? కమిషన్ల మద్దతు ఎవరికి ఉన్నది? అసెంబ్లీలో తీర్మానాలు చేసిన రాజకీయ పార్టీల మద్దతు ఎవరికి ఉన్నది? ఎంఆర్పిఎస్కి ఉన్నది. కాబట్టిగానే 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ నిలబడ్డది. న్యాయం లేకపోయినా, సమాజం మద్దతు లేకపోయినా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇంత 30 ఏళ్ళు ఎందుకు నిలబడుతుంది? నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు ఒంటరి వాళ్ళే కదా. నిజంగా చెప్పాలంటే సమాజ స్రవంతిలో సమాజ అభిప్రాయానికి అనుగుణంగా కూడా వాళ్ళు ముందుకు రావాలి. సమాజం ఏమనుకుంటుంది కనీసం చూడాలి, మీడియాలో ఏమనుకుంటుంది సమాజం చూడాలి, న్యాయ వ్యవస్థ ఎట్లుందో చూడాలి, రాజకీయ పట్ల ఏమనుకుంటున్నారో చూడాలి. అవి చూడకుండా ఇంకా మేమే తింటామంటున్న వాళ్ళ ప్రకటనలు చూస్తే ఎంఆర్పిఎస్ కాదు, సమాజమే వాళ్ళను ఈసడించుకుంటున్న పరిస్థితికి కనిపిస్తుంది. ఎంతకాలమే ఇంకా మీరు అడ్డుకుంటారు? ఇది న్యాయం కాదయా, మీ వాట అడుగుతలేరు కదా, వాళ్ళ వాట అడుగుతున్నారు కదా అని చెప్పి సమాజంలో అభిప్రాయం ఉన్నది. ఇప్పటికైనా మా సోదర వర్గంలో ఉండబడే కొంతమంది వ్యక్తులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్లు మానుకోండి, వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇంకేదో చేస్తామనే దాన్ని కూడా ఆపుకోండి. మనం ఇంకా ఉమ్మడి సమస్యల మీద పోటం చేయడానికి అవకాశం ఉన్నది. దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, బీసీలకు, సమాజానికి అన్యాయం జరుగుతున్న కొన్ని అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కారం కోసం కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కలిసి పని చేసుకోవడానికి ముందుకు రావాలి. కానీ ఇంకా వర్గీకరణ వ్యతిరేక ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇంకా మానుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. అయితే నేను మాత్రం ఒక సూటిగా చెప్తున్నాను, నేను మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. దయచేసి ఇది నాట్ లైన్. కేవలం అంబేద్కర్ పేరు వాళ్ళకు జపం చెప్పుకోవడానికే మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, 99% లేరు. నాకు తెలిసి మాలల్లో 1-2% నాకు అండగుండేటోళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఎందుకో తెలిసి రాలేదు, కానీ ఒక రమేష్ అనే తమ్ముడు వచ్చిండు ప్రకాశం జిల్లాలో. నాకు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టక ముందు నుంచి నాకు పరిచయం. రమేష్ ఇక్కడ ఉన్నాడు, మాల అతనిది. అతను మాల చేతెత్తున్నాడు. ఖరాఖండిగా వర్గీకరణకు అనుకూలంగానే మాట్లాడతాడు, ఖరాఖండిగా వర్గీకరణకు అనుకూల ఉద్యమంలోనే పాల్గొంటాడు, ఖరాఖండిగా వర్గీకరణ జరగాలని చెప్పి వాళ్ళతో గొడవలు పడతాడు. ఎందుకయ్యా మీరు అడ్డం పడుతున్నారు, ఎందుకయ్యా మీరు అడ్డం పడుతున్నారు, ఇది తప్పు అని చెప్పి ఖరాఖండిగా ఓకే విషయం ఖరాఖండిగా, నాకు 30 ఏళ్ళ పరిచయంలో చెప్తున్నాను నేను, ఖరాఖండిగా వర్గీకరణ. కానీ వాళ్ళకు ప్రాధాన్యత అదంటే పలుకుబడి కానీ ఇతరత్ర ఒక నాయకుడికి ఎక్స్పోజ్ అయిన గుర్తింపు లేదు. కానీ కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు జయపార్త్లో పనిచేస్తున్న ఒక లోక్నాథ్ అనే తమ్ముడు ఉన్నాడు, అతను కూడా మాలే. అతను మాలలతోటే మాట్లాడతాడు వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి. అని ఆయన రాష్ట్రానికి మొత్తం తెలిసిన నాయకుడిగా కనిపించాడు, జయపార్త్లో పనిచేస్తున్న తమ్ముడు. అదే సమయంలో ధర్మరాజు అని నాగర్ కర్నూలులో ఉన్నాడు ఒక తమ్ముడు. ఆ ధర్మరాజు వర్గీకరణ జరగాలని ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేసిండు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహనుడు ధర్నా చేస్తుంటే అదే మాల నుండి వచ్చిన ధర్మరాజు అనే తమ్ముడు కూడా, ఒక సోదరుడు కూడా నాగర్ కర్నూలు వచ్చి ఒక 100 మంది మాలను తీసుకొచ్చి ధర్నా చేశాడు. కానీ 1%, 99% మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనవాదులుగా తయారైన అంబేద్కర్ వాదులు అన్నది వదిలిపెట్టేశారు. మాలల్లో గొప్పలు చెప్పుకునే మేధావులు రోజు టీవీలో చర్చలకు వస్తారు చూడు, మేమే విప్లవకారులకు ప్రధాన సానుభూతి పరులం, అసలు విప్లవకారులకు కూడా మేమే సలహాలు ఇస్తున్నాం, అంత గొప్పగా మేము మేధావులు ఎదిగామని చెప్పుకొని టీవీల ముందు కనిపిస్తే వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, విప్లవోద్యమానికి సానుభూతులు కూడా కాదు, దేశభక్తులు కూడా కాదు, కేవలం మనువాదులు వాళ్ళు.
మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులందరూ మనవాదులే, మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనవాదులే. వాళ్ళు మనవాదులుగా తయారైనరు అంతే. వాళ్ళు అంబేద్కరిస్టులు కారు. వాళ్ళు సమానత్వాన్ని కోరుకోవట్లేదు, అసమానతలు తొలగాలని వాళ్ళు అనుకోవట్లేదు. మాలల్లో ఎదిగిన మేధావులు మీరు ఎవరన్నా పేరు చెప్పండి, 10 మంది పేరు చెప్పండి. వాళ్ళు దళిత సంఘాల పేరుతో ఉమ్మడి దళిత సంఘాలు లీడ్ చేసిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, రాజకీయ నాయకుల పేరుతో పెద్ద లీడర్లకు ఎదిగిన, మేధావులు అన్న పేరుతో చర్చలకు వచ్చిన వాళ్ళందరూ మనవాదులే. మాల నుండి వచ్చిన వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, దళితుల మధ్యలో అసమానత తొలగాలనుకునేటోళ్ళు కాదు, మనవాదులు. నిజంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు అగ్రకులాలు అంబేద్కర్ని వ్యతిరేకించినాయి ఆనాడు. కానీ మళ్ళీ అగ్రకులాల సమాజం మళ్ళీ ఆలోచించింది, నిజమే కదా, వేల సంవత్సరాలుగా మనమే వాళ్ళని అణిచేసాం కదా, వేల సంవత్సరాలుగా వాళ్ళకు మనం ఇబ్బంది పెట్టాం కదా, అంబేద్కర్ కోరుకున్న దాంట్లో ఇప్పుడు అవకాశాలు కావాలని కదా, అవకాశాలు కావాలనే పోరాటాన్ని ఇప్పుడైనా మనం అంగీకరించకపోతే సమాజాన్ని ఎట్లా ఒకటిగా నిలబెడతామని చెప్పి అంబేద్కర్ కాలంలో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అంబేద్కర్ను కోరుకున్న డిమాండ్ అనుసరించారు, న్యాయం అన్నారు, ఆమోదించారు. అసలు అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకించే రోజుల నుంచి రిజర్వేషన్లు సక్రమంగా ఈ దేశంలో అమలు జరిగే పరిస్థితి వచ్చిందంటే ఎవరి మద్దతు ఉన్నట్టు? వాళ్ళ మద్దతు ఉన్నట్టే కదా, వాళ్ళ సహకారం ఉన్నట్టే కదా. అంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలన్నా మానవతావాదులుగా స్పందించారు, కానీ నా కాలం వచ్చేటప్పటికి మాలలే మానవతావాదులుగా లేకుండా పోయినరు. మాలల నుంచి ఎదిగిన నాయకులు మేధావులే మనవాదులుగా తయారైండు. మరి మనవాదులతోటి అంబేద్కర్ వాదులు ఎప్పుడు రాజీ పడలేరు కదా. కాబట్టి ఒకనాడు అగ్రకులాల్లోనే మనవాదులు ఉన్నారని ప్రచారం జరిగింది కదా, కానీ ఇప్పుడు మాలల్లోనే మనవాదులు ఉన్నారు. ఒకనాడు అగ్రకులాల్లోనే మనవాదులు ఉన్నారని మాట్లాడుకునే వాళ్ళం కదా, మాలల్లోనే మనవాదులు ఎక్కువ మంది ఉన్నారు. 1-2% ఉంటే వాళ్ళని గౌరవించుకుంటా, వాళ్ళని అనుసరిస్తా, వాళ్ళని కలిపికెళ్ళిపోతా. సేమ్ టైం నా సామాన్య మాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా వాళ్ళ నా సోదరులుగా భావించుకుంటా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా వాళ్ళకి అండగా నిలబడతా. సామాన్య మాలలతో నాకు శత్రుత్వం లేదు, వాళ్ళు నా సోదరులే. కానీ ఎదిగిన వాళ్ళతోటే, ఎదిగి మనవాదాన్ని ప్రదర్శించే వాళ్ళతోటే నాకు విభేదాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర మేము రాజీ పడే ప్రసక్తే లేదు, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఈ నేపథ్యం ఒక అంశంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. రెండో విషయం భారతదేశాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఉద్యమాల్లో ఎంఆర్పిఎస్ ఒక తెలుగు నేలనే కాదు. ఇవాళ ఎస్సీ వర్గీకరణ అంశం ముందుకు వచ్చిన తర్వాత దేశంలో రాజకీయ పార్టీలు ఇటా అటా అనే విషయంలో తేల్చుకునే కాడ మల్లగుల్లాలు పడే కాడికి మాత్రం వచ్చేసినాయి. అనుసరించే వాళ్ళు అనుసరిస్తుండ్రు, అనుసరించని వాళ్ళు అనుసరించకపోతుండ్రు, కానీ ఎటో ఉండక తప్పదనే కాడికి మాత్రం నెట్టబడుతున్నాయి. అంతిమంగా అందరూ వర్గీకరణకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకునే వైపే ముందుకు రావాల్సిన పరిస్థితి నెట్టబడుతున్నది. పూనా ఒడంబడిక తర్వాత భారతదేశంలో రిజర్వేషన్ల అంశం మీద బాగా ఇప్పుడు చర్చ జరుగుతున్నది వర్గీకరణ అంశం మీదనే. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం చిన్నగా మొదలైన ఆంధ్రప్రదేశ్ తెలుగు నేలను మాత్రమే ప్రభావితం చేసిన మొదటి దశలో దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించడమే కాదు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇవాళ వర్గీకరణ అంశం మీద ఎటు ఉండాలనే విషయంలో నిర్ణయాలు తీసుకునే కాడికి రాజకీయ పార్టీలు వస్తున్నాయంటే దేశాన్ని ఒక శక్తివంతమైన ప్రభావితం చేసిన ఉద్యమం ఏదైనా ఉంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేసి మీరు మర్చిపోవద్దు. చివరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, నా సోదరులారా, ఈ దేశంలో ఒక అంశం మీద వచ్చిన ఉద్యమం ఆ అంశానికే పరిమితమైనవి. ఏదైనా సంఘాలున్నా, ఏదైనా ఉద్యమాలు వచ్చినా, ఇప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చింది అనుకుందాం. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చింది. 2001లో ఉద్యమం రాజకీయ పార్టీగా ఏర్పడి 2014 వరకు వచ్చింది. మధ్యలో ఏదైనా సామాజిక అంశాలు పట్టించుకున్నదా? మధ్యలో ఏదైనా ఇతరత్ర విషయాలు పట్టించుకున్నదా? లేదు. ఒక సింగిల్ ఎజెండా మీదనే అది పనిచేసుకుంటూ వచ్చింది, ఇంకా వేరే ఎజెండా తీసుకోలే. అట్లనే భారతదేశంలో మీరు ఏ ఉద్యమాల లక్ష్యమైనా చూడండి, ఆ లక్ష్యంకు మాత్రమే పరిమితమై పనిచేసినాయి. కానీ ఎంఆర్పిఎస్ ఆ లక్ష్యం కోసం కట్టుబడి పోరాటం చేస్తూనే సమాజంలో ఉండబడే భిన్న వర్గాల సమస్యల పరిష్కారం కోసం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. ఆ విధంగా కొన్ని ఉద్యమాల్లో భాగస్వామ్యం అయింది, కొన్ని ఉద్యమాలకు నాయకత్వం వహించింది. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అయింది. మీరు అంటున్నారు కదా, కేసీఆర్ ఆమర దీక్ష చేస్తున్నప్పుడు ఆయన కండగా నిలబడి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించి ఉద్యమాన్ని పాత్ర పోషించిన కాడ ఎంఆర్పిఎస్ నిలబడ్డది. టీఆర్ఎస్ తర్వాత
తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన ఏదంటే ఎంఆర్పిఎస్ఏ అతి కీలకమైన పాత్ర పోషించింది. అప్పుడు ఈ పొలిటికల్ చేసి రాలే ఇంకా. ఓకే, సేమ్ టైం వాళ్ళు విస్మరించిన సమస్యలు ఎజెండా తీసుకున్నది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న కొత్తలో కాంగ్రెస్ స్టాండ్ ఏమైందంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండు కాబట్టి ఆమెను దేవత అని ప్రచారం చేశారు. టీఆర్ఎస్ స్టాండ్ ఎట్లున్నదంటే ఈయన ఆమరదీక్ష చేసి ఇతరత్ర ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిండు కాబట్టి ఆయన జాతిపిత అని ప్రచారం చేశారు. టీఆర్ఎస్ నేతను జాతిపిత చేశారు, సోనియా గాంధీని దేవతను చేశారు. అప్పుడు వెంటనే ఎంఆర్పిఎస్ అయితే ఒకరు జాతిపితలు అవుతే ఒకరు దేవతలు అవుతే మరి సచ్చినోళ్ళు ఏమవుతారో చెప్పాలని చెప్పి అమర్ల తల్లుల కడుపుకోత మహాసభ నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టి 1000 మంది అమర్ల తల్లులను కుటుంబాలను తీసుకొచ్చి లక్షల మందితో మీటింగ్ పెట్టి